భారతవర్ష్ మన దేశం, భారతదేశం. మన దేశానికి స్వాతంత్రం 75 ఇయర్స్ క్రితం వచ్చింది. కానీ ఈ స్వాతంత్రం ఒక్క వ్యక్తి వలన కానీ, ఒక్క ఉద్యమం వల్ల కానీ రాలేదు. అనేక వ్యక్తులు పోరాటం, బలిదానం చేశారు, అనేక ఉద్యమాలని కొనసాగించారు. కానీ మన చరిత్ర కొంతనే గుర్తుపెట్టుకుంది. మన చరిత్రని గెలిచిన వాళ్ళు మాత్రమే రాయగలిగారు. అసలుగా పోరాడిన వాళ్ళు రాయలేకపోయారు. ఇది మన బాధ్యత. అసలైన పోరాడిన వాళ్ళని తెలుసుకోవడం, గుర్తుపెట్టుకోవడం, వాళ్ళ గురించి చదవడం. ప్రతి యువతి, ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ, కెరియర్ పరంగా, క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ, తమ కుటుంబం పట్ల, దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్కారం. వందే మాతరం. నా పేరు చంద్రశేఖర్. నేను మిమ్మల్ని ఒక ప్రయాణంలో తీసుకెళ్తాను. ఈ ప్రయాణంలో మనము మర్చిపోయిన వీరులను, అసలైన విప్లవకారులను, కప్పిపెట్టేసిన కథలను తెలుసుకుందాం. ఈ ప్రయాణంలో నేను మీకు ఏ ఆదివాసులు, ఏ చిన్న చిన్న రాజ్యాలు ఈ మన బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళ హక్కుల్ని లాగేసుకుంటున్నారని చెప్పి పోరాడాయో, మొదట్లో వాళ్ళ హక్కుల కోసం అని చెప్పే పోరాడారు. కానీ చివరికి వచ్చేసరికి ఒక దేశం యొక్క భావన వచ్చేసింది. ఈ భావన ఎవరు కలిగించారు, ఎలా కలిగించారు అనేది ఈ ప్రయాణంలో మనం తెలుసుకుందాం. ఈ ప్రయాణంలో ఏ ఆదివాసీ విప్లవకారులు బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడారో మనం తెలుసుకుందాం. ఎలాగైతే ఒక చిన్న 2-3 ఎగ్జాంపుల్స్: బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు, ఇంకా వాసుదేవ్ బలవంత్ ఫడ్కే. మనం ఈ ప్రయాణంలో మంగల్ పాండే గురించి కూడా తెలుసుకుంటాం. అసలు మంగల్ పాండే ఎవరు, అతను ఏం చేసేవాడు, అతని వల్ల 1857 రివోల్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఇది మనం తెలుసుకుంటాం. ఈ ప్రయాణంలో మనము హిందూ రాష్ట్ర యొక్క భావాలు, ఎవరు జన్మించారో ఆ వ్యక్తి గురించి కూడా తెలుసుకుంటాం. ఈ వ్యక్తి ఎవరో కాదు, ఈ వ్యక్తి పేరు స్వాతంత్ర వీర్ సావర్కర్. స్వరాజ్ అనే భావాన్ని కలిగించిన ఈ 3 మహాపురుషుల గురించి కూడా తెలుసుకుంటాం. లాలా లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్. ఈ ముగ్గురిని లాల్ బాల్ పాల్ అనే ఓ ట్రయోని అని అంటారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సర్దార్ ఉద్దమ్ సింగ్, ఇలా విప్లవ సింహాల గురించి కూడా ఈ ప్రయాణంలో మనం తెలుసుకుంటాం. స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు ఎన్నో ఊచకోతలు అయ్యాయి. జలియన్ వాలా బాగ్, మోప్లా, ఇట్లాంటి ఊచకోతల గురించి కూడా నిజాలు తెలుసుకుంటాం. మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టి పెరిగి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారులు, ఇంకా స్వాతంత్ర వీరులు గురించి తెలుసుకుందాం. వారిలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, పింగళి వెంకయ్య, ఇంకా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి తెలుసుకుంటాం. మనం ఈ ప్రయాణంలో ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటాం. ఈ వ్యక్తి స్వాతంత్ర పోరాటానికి ఒక కొత్త రూపం తెచ్చాడు. ఈ వ్యక్తి ఒక బలమైన సైన్యాన్ని మన భారతదేశంలో తయారు చేశాడు. ఆ సైన్యానికి క్రమశిక్షణ గల విధానాన్ని నేర్పించాడు. ఈ సైన్యానికి బ్రిటిష్ వారి ప్రభుత్వంకి వ్యతిరేకంగా పోరాడటం నేర్పించాడు. ఈ వ్యక్తి అండమాన్ నికోబార్ యొక్క దీవుల్లో మన జాతీయ జెండాని ఆవిష్కరించి ఆజాద్ హిందుస్థాన్కి మొదటి ప్రధానమంత్రిగా చెప్పబడ్డారు. ఈ వ్యక్తి బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో భయాన్ని సృష్టించి వాళ్ళని మోకరించి వాళ్ళని మన దేశం నుండి తరిమికొట్టారు. ఈ వ్యక్తి పేరే సుభాష్ చంద్రబోస్. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 565 రాచరికపు రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలు వివరించబడ్డాయి. ఈ రాజ్యాలన్నింటినీ కలిపి ఒక దేశం కింద తయారు చేసిన మహోన్నతమైన వ్యక్తి గురించి కూడా తెలుసుకుంటాం. ఈ వ్యక్తి మన భాగ్యనగరం, మన హైదరాబాద్ని నిజాం యొక్క నిరంకుశ పాలన నుంచి మన భాగ్యనగరాన్ని, మన హైదరాబాద్ని విదిలించిన వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఈ వ్యక్తి ఎవరో కాదు, ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వడానికి కారణం కూడా తెలుసుకుంటాం. మన దేశం యొక్క మొదటి ప్రధానమంత్రి కావాల్సిన సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ప్రియమిత్రుడు
మోసం చేసి అతనికి హోమ్ మినిస్టర్ ఇచ్చారు. ఈ అసలైన కథను కూడా ఈ ప్రయాణంలో తెలుసుకుంటాం. ఈ వీరుల గురించి, ఈ కథల గురించి మనము ఈ ప్రయాణంలో తెలుసుకుంటాం. కానీ ఎందుకు మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఏంటి? మన చరిత్ర మనం తెలుసుకోకుండా ఉంటే అదే మళ్ళీ జరగబడుతుంది. అసలైన కథలు, అసలైన వీరులు గురించి తెలుసుకుని మీరు ఎక్కడ నుంచున్నారో ఒక్కసారి మిమ్మల్ని చూసుకోండి. మీరు ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం వాళ్ళు. ఈ ప్రయాణంలో నేర్చుకున్న కథలు, వీరులను గురించి నేర్చుకోవడము, గుర్తుపెట్టుకోవడము, వేరే వాళ్ళకి చెప్పడము మన బాధ్యత. ఇలాంటి నిజాల్ని తెలుసుకోవడానికి, ఇకపై తప్పుడు కథనాల్ని తెలుసుకోకుండా నిజాల్ని నిర్భయంగా తెలుసుకోవడానికి, వాటిని విశ్లేషణ చేయడానికి ఇది సరైన సమయం. మన భారతదేశ చరిత్రని తెలుసుకుని, మన శక్తిని గుర్తించి, రాబోతున్న అపాయాలని ముందుగా గమనించి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే నువ్వు ఒక భారతీయుడివి, నువ్వు ఒక గొప్ప వీరుడివి, నువ్వు ఒక ధర్మరక్షకుడివి. అయితే మేలుకుని నీ జన్మభూమిని, నీ కర్మభూమిని, పుణ్యభూమిని, ఈ మాతృభూమిని కాపాడుకో. నమస్కార్, జై హింద్, వందే మాతరం. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.